అసలు డోక్లాం జరుగుతున్నప్పుడు మీ రాహుల్ గాంధీ, మీ సోనియా గాంధీ చైనాతో ఏం పనే? నేను మాట్లాడుతున్న గౌరవ్ గొగాయ్. ఇంకొకటి ఏమంటాడంటే ఇదే గౌరవ్ గొగాయ్, మన దగ్గర ఇంత టెక్నాలజీ ఉందని అంటారు, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉందని అంటారు, అట్లుందని అంటారు. మన ప్లేన్స్ ఆడేదో లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటే ఈడికైనా ఎందుకు అటాక్ చేస్తున్నాయి, అది దాటెందుకు పోతుంది, దాన్నే టెక్నాలజీ అంటారు రాహులగా, దాన్నే టెక్నాలజీ అంటారు రాహులగా. అంటే నువ్వేమనుకుంటావు, పాకిస్తాన్లో పోయి మళ్ళీ నువ్వు పోయేది ఉండే కదరా పోయి. అబ్బా గదర్ సినిమాలో సన్నిడేలు పట్టుకొని పోతారు చూడు, ఇట్లా పెద్ద తోపు భుజం మీద పెట్టుకొని గట్లా పోయేది ఉండే బార్డర్ క్రాష్. మేరా భారత్ మహాన్ మే పుచ్చలు వలగొట్టి వస్తే ఒక్కొక్కడివి నా వెనక పిచ్చివాడ నాది వలిగిపోయినా పర్వాలేదు, నేను పోతా, నా పేరు గొగాయ్ అని చెప్పి పోయేది ఉండే. ఇలా కూర్చొని నువ్వు భాషలు లేనికున్నావు రబాయ్, నాకు అర్థం కాదు కానీ చెప్తున్నాను. అంటే మిమ్మల్ని తిప్పికొట్టేటోళ్ళు లేకనా ఇట్లా తయారవుతున్నారు మీరు? ఆయన అనురాగ్ ఠాకూర్ గారు అన్నది కరెక్ట్ ఫ్రెండ్స్, అనురాగ్ ఠాకూర్ గారు అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇవాళ ఐఎన్సీ అనేది ఇస్లామాబాద్ నేషనల్ కాంగ్రెస్ అయిపోయింది. మళ్ళీ ఆసాంలో చొరబాటుదారులను తీసుకొచ్చినప్పుడు నీకు సిగ్గుశరం ఉన్నదా గౌరవ్ గొగాయ్? నేను అడుగుతున్నా. నువ్వు ఓట్లను అడ్డమైన బెంగాలీలను, ఇన్ఫిల్ట్రేటర్లను, రోహింగ్యా ముస్లింలను తీసుకొని వచ్చి ఓట్లు పెంచుకొని నీ ఓటు సెక్యూర్ చేసుకొని నువ్వు ఎలక్షన్లు గెలుస్తున్నావు. నీ 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 సంగతి మాకు తెలియదా? మేము మాట్లాడలేకనా? అంటే నీకు అన్ని క్లారిటీగా చెప్పాలా?